హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో మరో వారం ముగింపుకి చేరుకొని ఇక బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా వారమంతా లైవ్ కంటే వీకెండ్ రోజు జరిగే ఎలిమినేషన్ ఆ రోజు నాగార్జున చేసే హోస్టింగ్ స్టైల్ కోసమే అందరూ ఎదురు చూస్తారు. ఇక ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కూడా ఏం మాట్లాడతారు అనే దానిపైన కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్లో ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి యష్మి అయితే బయటికి వస్తుంది. ఇక అలా బయటికి వస్తూ యష్మి ముందుగా నిఖిల్ని పక్కకి తీసుకుని వెళ్ళి కాస్త సీక్రెట్గా మాట్లాడుతుంది. ఇక అక్కడ ఏం మాట్లాడింది అనేది ఈ వీడియో. ఇక నిఖిల్ని పక్కకు తీసుకెళ్లిన యష్మి ముందుగా కాస్త సీరియస్గా నీ కళ్ళు చల్లబడ్డాయా, నువ్వు ఈ వారం అంతా అదే పాట పాడావు కదా, ఈ వారం నువ్వు బయటికి వెళ్ళేది అని నువ్వు అన్నావు, నీ కళ్ళు చల్లబడ్డాయా, నీ ఆశ నెరవేరిందా, నేనే బయటికి వెళ్తున్నా అంటూ కాస్త సీరియస్గానే మాట్లాడుతుంది యష్మి. ఇక దానికి నిఖిల్ నేనేమి కావాలని అనలేదు, ఏదో నేను అన్నంత మాత్రమున నువ్వు బయటికి వెళ్ళిపోతున్నట్లు ఫీల్ అవ్వకు, ఆడియన్స్లో నువ్వు కాస్త నెగిటివ్ అయ్యావు, ఈ వారం నేను నీకు అదే కదా చెప్తూ వచ్చాను, అందుకు నేను గేమ్ మార్చుకోమన్నాను, ఈ వారం నీ గేమ్ అంతగా ఏమి కనిపించలేదు, అందుకని నీకు ఓటింగ్ పడలేదు, కాబట్టి నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటాడు నిఖిల్. సరే ఎలాగైతేనే ఎలిమినేట్ అయితే అయిపోయాను కదా, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు నీకు అసలు ఎవరు దొరకరు, నీకు ఇష్టమైతే బయటికి వచ్చిన తర్వాత కూడా నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయి, లేదు అంటే కనీసం నాతో ఫ్రెండ్గా అయినా ఉండు అంటూ ఎమోషనల్గా మాట్లాడుతుంది యష్మి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు కప్పు తీసుకొని బయటికి వస్తే నీ కోసం బయట ఎదురు చూసే మొదటి 2 కళ్ళు నావే అవుతాయి, నీ కోసం నేను అంతలా ఎదురు చూస్తాను, నువ్వు ఎప్పుడు ఆ ట్రోఫీని పట్టుకొని బయటికి వస్తావా అని నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను, గుర్తుపెట్టుకో, ట్రోఫీని తీసుకొని నువ్వు బయటికి రావాలి అంటూ చెబుతుంది. ఇక దానికి కూడా నిఖిల్ ఖచ్చితంగా నీ కోసమైనా నేను ఇంకా బాగా ఆడి ట్రోఫీని తీసుకొని బయటికి వస్తాను అంటాడు నిఖిల్. ఇక నిఖిల్కి యష్మికి మధ్యలో జరిగిన ఈ సంభాషణ గురించి మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.